రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా సులభం కాబోతుందా లేదంటే కఠినం కాబోతుందా? ఇక్కడ ఇందులో 2 ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ప్రైవేటీకరణ జరగబోతుంది. ఇందులో కూడా ఈ డాక్యుమెంట్ రైటర్లు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. నేరుగా అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే ఇంకా డాక్యుమెంట్ రైటర్లతో పని ఉండదు అనేది ఒకటి. అంటే వాళ్ళు ఉపాధి కొడుతున్నారు, లేదంటే దీనివల్ల ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. రెండోది అధికారికంగా వినిపిస్తున్నది అంటే దీనివల్ల ప్రజలకు ఇంకా సులభతరం అవుతుంది, డాక్యుమెంట్ రైటర్లకి వేరే మార్గాలు కూడా చూస్తారు అనేది ఒక వెర్షన్. ఏది నిజం, ఇందులో ప్రజలకు ఇబ్బంది ఎంత? నిజంగా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి నిన్న వీళ్ళు ఆందోళన చేయడం, చాలా రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అంట, ఎందుకంటే డాక్యుమెంట్ రిజిస్టర్ లేకపోతే రైటర్ లేకపోతే ఆగుతాయి, అది వాస్తవమే. కానీ భవిష్యత్తులో అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ప్రజలకు ఉపయోగమా, ప్రయోజనమా? ఇది ఒక రకంగా సులభమా లేదంటే రిజిస్ట్రేషన్ ఇంకా కఠినం అవుతాయా? ప్రజలకేమీ తెలియదు, ప్రజలకేం పట్టదు. మనం వెళ్ళేది ఎప్పుడు కొనేది ఎంతమంది ఉంటారు? 100 మందిలో 5గురు. అవును. ఈ 5గురికి కొంత ఇబ్బంది ఉంటుంది. డాక్యుమెంట్ రైటర్లు వాస్తవంగా వీళ్ళకి ఆల్రెడీ రెగ్యులర్ గా ప్రాపర్టీస్ కొనే వాళ్ళకి ఒక పర్మనెంట్ డాక్యుమెంట్ రైటర్ ఉంటారు. అవును. వాళ్ళే రెడీ చేసి పెట్టేస్తారు. వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చేస్తారు, పని అయిపోతుంది. లోపల రిజిస్ట్రేషన్ వాళ్ళతో లంచాలు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ మేనేజ్ చేసుకుంటారు. అంతే. ఎంత పర్సంటేజ్ అని చెప్తారు. మనకి 10 లక్షల రూపాయలు అంటే మీకు దగ్గరగా 20,000 అవుతుందండి. ఇది ఫిక్స్. డాక్యుమెంట్ మనం గనక ఏ దీనికైనా సరే ఒక 10,000కి తక్కువ కాదు, లక్షల్లోనే లంచాలు వెళ్తాయి. ఇది మనం అవునన్నా కాదన్నా జరిగేటటువంటిదే. డాక్యుమెంట్ రైటరే ఈ పనంతా కూడా చూసి పెడతాడు. మన చేతికి కాగితాలు కూడా అతనే తెచ్చిస్తాడు. అంతే. ఓ రకంగా చెప్పాలంటే కంఫర్టబుల్ కరప్షన్ నడిచిపోతుంది. ఎప్పటి నుంచో, ఇప్పుడు కొత్తగా అది ఇది బాబు తెచ్చాడో, జగన్ తెచ్చాడో, పవన్ తెచ్చాడో కాదు, ఇది ఏళ్ల తరబడి నడుస్తున్నది. పోనీ అంతా వీళ్ళు తయారు చేసిన డాక్యుమెంట్ కరెక్టేనా? అప్పుడు ఇన్ని సివిల్ డిస్ప్యూట్స్ అప్పుడు మీరు కూడా చేశారు, మనం కూడా మీకు చలానాలకు సంబంధించి పెద్ద కుంభకోణం బయటపడింది. స్టాంపులకు సంబంధించి వాళ్ళు ఏదో ఒక నెంబర్ మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు ప్రతి సబ్ రిజిస్ట్రార్ దగ్గర అనేది. అంటే అందులో కూడా త్రూ వీళ్ళ ద్వారా జరిగిందని అప్పుడు అనుకున్నాం. అటువంటి ఏమన్నా ఇప్పుడు కంట్రోల్ అవుతాయి? అంటే బేసిక్ గా ఒకటి తప్పు చెయ్యాలనుకునేవాడు 100 కారణాలు ఎతుకుతాడు. ఇదే ఉంది, రిజిస్టర్ ఆఫీసుల్లో తప్పుడు రిజిస్ట్రేషన్ జరగట్లేదు. 1కి 10 జరిగినాయి కదా ఇప్పుడు గొడవలు జరిగింది. ఎక్కడో ఎందుకు? మొన్న ఏబి వెంకటేశ్వరరావు గారు మన ఇంటర్వ్యూలోనే మాట్లాడారు. 22A ఏంటి? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక విధానం. ఎవరు చేశారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అర్జెంట్ గా సర్వేలు చేసేయమని చెప్పారు. వాళ్ళకి ఒళ్ళు బద్దకం వేసింది. ఎందుకు? రోజు ఈ ప్రోటోకాల్ పనులే సరిపోతాయి. అర్జెంట్ గా చేయమంటే చేయడానికి బద్ధకం వేసి వాళ్ళు చేయలేకపోయిన అన్నిటి తీసుకెళ్లి నిషేధంలో పెట్టి పడేశారు. అందులో ఇంకేం లేదు, ఎవడు ఏ తప్పు చేయలే. నీళ్లు నాయిల్లో ఉన్న స్థలం అకస్మాత్తుగా నిషేధంలో ఉందండి అంటాడు. అదేంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్తారు? అవునయ్యా, అది మార్చాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఎంత ఉంది నీ ఏరియా రేటు? ఓకే, నాకు 20% ఇస్తావు, 20% ఇస్తావు. ఇస్తే అప్పుడు కింద నుంచి కలెక్టర్ దాకా కదలడవాలి. మళ్ళీ పెద్ద అమౌంట్ అయితే CCLA దాకా వెళ్ళాలి. అది అవును. ఎవడు తప్పు చేశాడని ఈ భూములన్నీ తీసుకెళ్లి చేశారు? అధికారులు స్వార్థము, ప్రజలంటే వెధవల కింద చూసే తత్వం, అహంకారపూరిత ధోరణి, అభిజాత్యం ఎక్కువ, పొగరెక్కువ, దోచుకోవాలనుకునేటటువంటిది ఎక్కువ. ఇది వీళ్ళ దగ్గర కూడా ఉంటది. ఎవ్వడు తక్కువడు ఎవ్వడూ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రైవేటైజేషన్ అన్నటువంటి ఒక రకంగా బెనిఫిట్, జవాబుదారీతనం. ఇప్పుడు మనం గవర్నమెంట్ బ్యాంక్ వెళ్తే ఇచ్చే రెస్పెక్ట్ కి ప్రైవేట్ బ్యాంక్ వెళ్తే ఇచ్చే రెస్పెక్ట్ కి ఎట్లాంటిదో అంతే తేడా. రేపు ఇప్పటిదాకా డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి పోయినా మనం అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఏదో యుద్ధంలో ఇదే మన ఖైదీని చూసినట్టు మాట్లాడుతుంటారు. తెలిసిన ముఖాలు అయితే తప్పించి ఏదో అసలు మనల్ని ఎలా చూస్తూ ఉంటారు వాళ్ళు సీరియస్ గా. అదేందో అర్థం కాదు నాకు. మనం వెళ్ళింది డబ్బులు పెట్టి, కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి, లక్షల డబ్బులు పెట్టి కొనటానికి వెళ్తాం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్తాం. ఏ తప్పు చేసామని వెళ్తాం మనం అక్కడికి? సంబరంగా సంతోషం చేసుకునే టైంలో వీళ్ళు అలా చూస్తూ ఉంటారు. అదేందో అర్థం కాదు. ఒక నవ్వు ముఖం ఉండదు, ఒక ఇది ఉండదు, సీరియస్ గా అదేదో చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసే తప్పులకి జనాలు బాధ్యులు అవుతున్నారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ వస్తే బెనిఫిట్. కానీ ఇక్కడ తేడా ఏం లేదు, ముగ్గురు తినే పని నలుగురిని తినిపిస్తారంటే. అంటే ఇప్పుడు లైక్ ఇవి అప్పుడు మీ సేవా కేంద్రాలని పెట్టారు వీళ్ళు, ఈ సేవ మీ సేవ అని.
ఒక రకంగా అది ప్రైవేట్ వ్యక్తులకే ఇచ్చారు, కాకపోతే ప్రభుత్వ పనులన్నీ అక్కడ జరిగాయి. ఇప్పుడు ఇది కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అంటే వీళ్ళు చెప్తుంటది అలాగే జరుగుద్ది. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ అధీనంలోనే నడుస్తుంది, రిజిస్ట్రేషన్ ఏమి మారిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళదు. కానీ ఇప్పుడు ఒక వ్యవస్థకు అలవాటు పడిపోయాం మనం, దాని మీద కొంత మానిటరింగ్ అయితే జరుగుతుంది. అది మిస్ అవుతుందా రేపొద్దున్న? నేరుగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అందులో ఉన్న లోజుకులు ఇందాక మనం టాపిక్ లో మాట్లాడుకున్నాం, మీరు ఇందాక వేరే డిబేట్ లో చెప్పారు, కొన్ని తెలియదు. అది దొంగ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు. డాక్యుమెంట్ రైటర్ కూడా తెలియకుండా జరుగుతాయి, కాకపోతే ఒక లీగల్ వెరిఫికేషన్ ఇలాంటివి చేయించుకొని మనం వెళ్తున్నాం. ఇప్పుడు నేరుగా ఇలా వెళ్ళడం వల్ల అవి పెరుగుతాయా? అది ఏమీ ఉండదు, బేసిక్ గా మార్పు ఏమి ఉండదు. ఇప్పుడు 3 తింటున్నారు, 4వ వాడు తింటాడు. ఇప్పుడు ఒకటి యాడ్ అవుతుంది అంతే. ఇప్పుడు ఈ సేవా కేంద్రం దగ్గర ఇప్పుడు వీళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్ లో చేయించేస్తారు. ఇప్పుడు ఈ సేవా కేంద్రం ద్వారా వెళ్తే సేవా కేంద్రం వాడి దగ్గర బ్రోకరు, సేవా కేంద్రం టు రిజిస్టర్. అంటే ఇక్కడ కూడా రైటర్ ఉంటాడా? అంటే మరి కాగితం ఎవరు తయారు చేస్తాడు? సేవా కేంద్రం ఇప్పుడు సేవా కేంద్రం పెట్టిందే అందుకు కదా. ఏమొచ్చాను అడిగి వాడు మళ్ళీ వీళ్ళని పెట్టుకోవాలి ఎంప్లాయీస్ గా. అదేనేమో ఉపాధి కల్పిస్తామంటున్నారు, అదే వీళ్ళకి అందులో ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు బంగారపు కొట్టోళ్ళు కనుక ఇదివరకు బంగారపు పని వాళ్ళకి మంచి పేరు ఉండేది. అవును. తర్వాత ఇప్పుడు పెద్ద బంగారపు కొట్లు వచ్చాక దాంట్లో పనుల కింద చేరారు. అవును. అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా డాక్యుమెంట్ రైటర్లు వెళ్ళి వీళ్ళ దగ్గర పనిచేయాలి. ఇప్పుడు వీళ్ళు సొంతంగా సంపాదించుకుంటున్నారు, ఇకపైన అడిచ్చే జీతం మీద బతకాలి. అంతేనా? అప్పుడు వీళ్ళ భూమి ఎంతమందికి ఉపాధి కల్పించామని కూడా చెప్పచ్చు. అది అంత మించే ఉండదు అందులో. కానీ ఎందుకు సార్ ఈ మార్పులు? ఇప్పుడు లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు అన్నారు, అవి కొన్ని రోజులు జరిగినట్టున్నాయి, మళ్ళీ ఇప్పుడు అవ్వట్లేదు అనుకుంటా, ఎక్కడెక్కడే అవుతున్నాయేమో తెలియదు. మళ్ళీ ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసులకి వెళ్తున్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇవి పెడుతున్నారు. ఎందుకు ఇన్ని మార్పులు? దీనివల్ల ఏంటి ప్రయోజనం? సంపద వచ్చే ఎక్కడైనా సరే ప్రయోగాలు రాజకీయ పార్టీలు చేస్తాయి. అంటే దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా ఏమన్నా సంపద సమకూరుతుందా? మరి ఇప్పుడు వీళ్ళ మనుషులకి ఇవ్వచ్చుగా సేవా కేంద్రాలు. మీ సేవా కేంద్రం మొదట్లో టీడీపీ సింపథైజర్స్ కి ఇచ్చారు. అవును. రేషన్ షాపులు టీడీపీ సింపథైజర్స్ కి ఇచ్చారు మన చాలా మంది. ఇప్పుడు ఇవి కూడా టీడీపీ సింపథైజర్స్ ఇప్పుడు సపోజ్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అనుకో సార్, నేను ఎలాగ చలానా కట్టాలి ప్రభుత్వానికి, ఏనే ఇవన్నీ ఎలాగ నాకు కామనే. డాక్యుమెంట్ రైటర్ చేసినా ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇవి ఉన్నా లేకపోయినా నేను కట్టాల్సిందే కదా. ఇంకా అదనంగా నేను ఏమి ఇవ్వగలుగుతాను? అదనంగా ప్రభుత్వానికి దీనివల్ల ఏం వస్తుంది ప్రయోజనం? నేను అనేది అదే, ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంకొక కలెక్షన్ ఏజెన్సీని పెడుతుంది. ఇప్పుడు మీరు 10% ఇచ్చారు, 1% ఇచ్చారనుకోండి, ఇప్పుడు దాంతో పాటు ఒక 500, 1000 వాళ్ళకి కట్టాలని చెప్తారు. మీరు మూసుకుని కడతారు. అప్పుడు అది నాకు అదనపు భారమే కదా. మళ్ళీ ఎవడు పట్టించుకుంటాడు? భారాలు బోల్డ్ వేస్తున్నారు, పట్టించుకుంటున్నారా? మీరు అంత రిజిస్ట్రేషన్ లో 1000 రూపాయలు కానీ అది రూల్ అట, మనం ఏం చేస్తాం? ఇప్పుడు కట్టించుకుంటున్నాయని ఏమైనా ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు, కానీ వాడు వచ్చేసేసి 22 ఉందంటున్నాడు, లేదంటే ఇంకొక వంక ఏదో చెప్తున్నాడు, లిటిగేషన్ చెప్తున్నాడు, రీసర్వే అంటున్నాడు. నాది రిజిస్ట్రేషన్ చేశాక ఇంకేం రీసర్వేరా నువ్వు? అదే కదా. నా తప్పేంటి? రిజిస్ట్రేషన్ చేసావంటే ఎలిజిబుల్ అనే కదా, అంటే దానికి వ్యాలిడిటీ లేదంటుంది సుప్రీంకోర్టు కూడా. రిజిస్ట్రేషన్ ఇస్ నాట్ ఫైనల్ డాక్యుమెంట్ ఉంటుంది. మరి ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి మనం? అప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు? ఇంకా మరి అదే కదా ఈ దేశంలో దరిద్రం, అదే కదా. ఫైనల్ గా ఇదిగో నీది, నీ హక్కు ఇది వచ్చేసింది అనేదే మొన్న భూ రీసర్వే పెట్టింది, దాన్ని మళ్ళీ పెంట చేసి వదిలిపెట్టి ఏముంటది ఈ దేశంలో? నమ్మకం లేకుండా వ్యవస్థలలో 1 రూపాయికి ఇంకొక రూపాయి. ఇప్పుడు ఈ సేవా కేంద్రాలు ఫస్ట్ అంటే ట్రయల్ బేసిస్ మీద జిల్లాకు ఒకటి పెడతారు, తర్వాత 10 పెడతారు, 50 పెడతారు, 100 పెడతారు, ప్రతి రిజిస్టర్ ఆఫీస్కో సేవా కేంద్రం. ఇప్పుడు బెల్ట్ షాపు పర్మిట్ రూమ్ ఉన్నట్టు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల ద్వారా ఏ పనులు ఉంటాయి, దీంట్లో ఏముండదు. ఎంతకాలం నడిచిన వ్యవస్థకి మనవడి ద్వారా ఇప్పటిదాకా బ్రోకరు, డైరెక్ట్ సబ్ రిజిస్ట్రార్ వీళ్ళిద్దరికి లింక్ అయిపోయింది. మధ్యలో ఇంకొకడు వచ్చాడు, వీడు మనవడు, వీడి ద్వారా ఇప్పుడు మనవాళ్ళే ఉన్నారనుకోండి, ఇక్కడ 2 కాన్సెప్ట్లు ఉంటాయి. ఫ్యూచర్ లో ఎవడెవడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు ఈ కేంద్రం మన పార్టీ వాడు అయినప్పుడు వీడు కనిపెట్టి ఉంచుతాడు డాక్యుమెంట్ కావాలంటే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది అదే, మన అన్ని కూడా వీళ్ళు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. ప్రైవేట్ వాళ్ళు మీన్స్ ఇదే వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇంకా అప్పుడు అసలు వైసీపీ వెర్రితనం ఏంటంటే, భూముల రీసర్వే పేరుతో జగన్ ఫోటో వేస్తేనే భూములు వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నాయి అన్నారు. అవును, దొంగ ప్రచారం చేశారు. అంతే కదా. ఇప్పుడు ఒరిజినల్ గా నీ కాగితం వాడు ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్తాడు, అంతే. మరి వాడు జిరాక్స్ కాపీ తీసి ఏమైనా చేయొచ్చు కదా రేపు పొద్దున. లేదా నువ్వు ఇప్పుడు వైసీపీ వాడు ఒకడు వెళ్తున్నాడు, లేదా జనసేన వాడు, బీజేపీ వాడు, టీడీపీకి సంబంధించిన వాడిదే ఆ రైతు సేవా కేంద్రం అయి ఉంటది, ఇదే ఆ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం అయి ఉంటది.
రిజిస్ట్రేషన్ చేశాక కాపీ వాడి దగ్గరికే వస్తుంది. లేదా నువ్వు చేయించుకునేటప్పుడు త్రూ వాడి ద్వారానే వెళ్ళాలి. ఒక కాపీ వాడి దగ్గర అట్టు పెట్టుకుంటాడు, రేపు పొద్దున ఉపయోగించవచ్చు ఫ్యూచర్ లో. ఇదిగో జగన్ ఇంత కొన్నాడు, తమ్మినేని ఇక్కడ కొన్నాడు, ఇట్లాంటి అందుకోసం కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నకిలీ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఒరిజినల్ మిస్ అయిన దీంతో రిజిస్ట్రేషన్ చేయించండి అని చెప్పి కార్యాలయ దగ్గర వెళ్ళి ఇంతకుముందు జరుగుతున్నాయి. ఎంతమంది చేయించిన అవన్నీ ఆపేదేం లేదు, అవన్నీ జరుగుతాయి. చెప్పినట్టు ఒకే ఒక్కటి తేడా ఏంటంటే అదనంగా మనోడికి ఉపాధి, రెండవది దీని మీద టోటల్ భూముల మీద మన పెత్తనం వస్తుంది, పార్టీ పెత్తనం వస్తుంది. ఎవడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వచ్చేసేసి ఇప్పుడు మా ఇంటి ఏరియాలో బోర్డు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలం ఎవరిదో మాకు తెలియదు, కొనుక్కోవడానికి చాలా మంది వస్తుంటారు, ఎవరిదో తెలియదు. రిజిస్ట్రేషన్ అప్పుడు తెలుస్తుంది. వాడు ఆ డాక్యుమెంట్ పట్టుకుని వీడికి చెప్తాడు. రోడ్డు పక్కన ఉందనుకోండి, ఎక్కడో ఉండుంటారు, ఏ విదేశాల్లోనో ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళది అనుకోండి, వీళ్ళు చెప్పగానే అవసరమైతే రిజిస్ట్రేషన్ ఆపి మనకి తెలిసినోడి ద్వారా దాన్ని కొనుక్కోవచ్చుగా. ఇక అంటే భూమి చుట్టూ రాజకీయం బిగినవుతుంది, భూమి రాజకీయ నాయకుడి చేతిలో పెత్తనం అవబోతుంది. అంటే దీన్ని నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు ఇవేమి ప్రైవేట్ పరం కాదు, ఒక పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎలా ఉంటాయో అలాగే పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అంటారు కదా, అలాగే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు, దాన్ని దీన్ని కంపేర్ చేయొచ్చు. బూతది పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పాస్పోర్ట్ ఇచ్చేస్తారు మనకి, మనం అప్లికేషన్ పెడతాం, వెరిఫికేషన్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు, పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ పిలిచి కాగితం ఇచ్చేస్తారు. ఇందులో అది ఎట్టుంటది అసలు? పాస్పోర్ట్ సేవా కేంద్రం అంటే నువ్వు ఏ అప్లికేషన్ పెట్టుకోవడం, ఇక్కడ భూమి నా భూమి కాగితం నీ దగ్గరికి తీసుకొచ్చిస్తున్నా, అక్కడ నీకు ఏ కాగితం ఇయ్యను పాస్పోర్ట్ సేవా కేంద్రం, ఆధారు అడ్రస్ ప్రూఫ్ ఇస్తాం అంతే, ఆస్తుల కాగితాలు ఏవేవో. ఇంకొకటి పాస్పోర్ట్ సేవా కేంద్రం అనేటువంటి పాస్పోర్ట్ జారీ అథారిటీ. ఇక్కడ నువ్వేమంటున్నావు, సబ్ రిజిస్ట్రార్ వేరు, సేవా కేంద్రం వేరు. జస్ట్ సేవా కేంద్రం అంతే. మరి అది సేవా కేంద్రం ఏమో ఒకసారి అదే ఇచ్చేస్తుంది డైరెక్ట్ గా పాస్పోర్ట్. రిజిస్ట్రేషన్ ఇటు చేసేస్తారేంది, సబ్ రిజిస్ట్రార్ తీసేసి ఇచ్చేస్తాడా? వీళ్ళు చేయరు, త్రూ వీళ్ళ ద్వారా రిజిస్టర్ ఆఫీస్ కి ఏదో జిమ్మిక్ ఉంది వీళ్ళు చెప్తున్న దాంట్లో అనుమానం అక్కడే. ఫస్ట్ ఫేజ్ లో ఊరికినే సేవ అని చెప్పి తర్వాత రిజిస్టర్ వాళ్ళని కూడా తీసేసి. అంటే సార్ ఇప్పుడు మీ సేవా కేంద్రానికి వెళ్తాను సార్, ఒక క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, వాళ్ళు ఏం చేస్తారు, ఆన్లైన్ లో త్రూ రెవెన్యూ ఆఫీసర్ ద్వారా సైన్ చేయించి మనకి ఆ డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తారు, అంతే తప్ప వాళ్ళు ఇమీడియట్ గా మనం ఎలాగైనా సంతకం పెట్టేవారు. ఇది కూడా త్రూ ఈ సేవా కేంద్రం ద్వారా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తుంది అంటున్నారు వీళ్ళు. వాళ్ళు ఫైనల్ గా రిజిస్టారే చేయాలి, సబ్ రిజిస్టారే చేయాలి, వాళ్ళే సైన్ చేయాలి, వాళ్ళే స్టాంప్ వేయాలి. అలాంటప్పుడు ఓన్లీ ఈ వ్యవస్థను తీసి ఈ వ్యవస్థను పెట్టడమేనా ఒక మార్క్ కోసం? వ్యవస్థను తీసి కాదు, అంటే వ్యవస్థ మీద పెత్తనానికి వీళ్ళని పెడుతున్నారు. డాక్యుమెంట్ రైటర్ అనే వ్యవస్థ ప్లేస్ లో ఇది వస్తుందా అంటున్నాను. డాక్యుమెంట్ రైటర్ అనేటటువంటి తయారు చేస్తాడు రేపు కూడా, అంతేనా? అది త్రూ ఇది ఓ రకంగా ఇదో రిసెప్షన్, వాళ్ళకి ఒక షెల్టర్, వాళ్ళోడికి డబ్బులు దాని ద్వారా, ప్లస్ భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, డాటా అంతా భవిష్యత్తులో గ్రిప్ పెట్టుకోవడం, ఇది ఒక రకమైనటువంటి ఆధిపత్యం. సబ్ రిజిస్ట్రార్ అడిగినా ఇస్తారు, కానీ దానికి చాలా పెద్ద తతంగం ఉంటది. ఇప్పుడు ఇక్కడ మనోడిని పెట్టి మధ్యలో కథ నడిపించే కార్యక్రమం. కానీ ఇది భయపడి కొన్ని రిజిస్ట్రేషన్ తగ్గుతాయా భవిష్యత్తులో? ఏం తగ్గవు, కాకపోతే ఏంటంటే భవిష్యత్తులో ఇష్యూస్ క్రియేట్ అయినప్పుడు ఈ వివాదం వస్తుంది. ఇంకోటి ఏంటంటే మా వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు, ఇప్పుడు వీళ్ళ కార్యకర్తలు ఇలా నమ్ముకున్న కార్యకర్తలకి ఇది ఒక కొత్త ఉపాధి. కొంతమందికి ఉపాధి పోద్ది, కొంతమందికి ఉపాధి వస్తుందేమో. రైట్, చూద్దాం. నిజంగా డాక్యుమెంట్ రైటర్లు అయితే దీని మీద ఆందోళన చేశారు, నిన్న చేస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా. కానీ ఇది ప్రజలకు ప్రయోజనం అంటుంది రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తామంటుంది. తీరా అది ప్రాక్టికల్ గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద మచ్చ అవుతుంది.